మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం విశ్వమణి బాబు సార్. నమస్తే అండి సార్, ప్రతి మనిషిలో మనీని అట్రాక్ట్ చేసే ఒక వైబ్రేషన్ ఉంటుంది అంటారు. అది నిజమేనా? ఒకవేళ ఉంటే దాన్ని ఎలా గుర్తించాలి? ఆ వైబ్రేషన్ ని మనం ఎలా పెంచుకోవాలి? వెరీ గుడ్. ప్రతి మానవుడు టాలెంట్ అయినోడే. ప్రతి మానవుడు టాలెంట్ అయినోడే. ఇప్పుడు మీరు టాలెంట్ ఉంది, మీలో ఏం టాలెంట్ ఉంది అని అనుకున్నారంటే యాంకరింగ్ అయితే నేను బాగా చేయగలను అని మీరు అనుకున్నారు, అంతే కదా. కానీ మనీ సంపాదించే విధానం టాలెంట్ కూడా మీ బాడీలో ఉందని మీకే తెలియదు, మీ మైండ్లో ఉందని కూడా తెలియదు. అంటే యాంకరింగ్ చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు మీరు, అంతే కదా. మీ వైబ్రేషన్ మీకు తెలియదు ఇంకా. ఇప్పుడు నేను విశ్వమణి బాబు వ్యవసాయం చేశానన్నాను, ఓకేనా. కష్టపడ్డాను, కష్టపడి వస్తూ ఉంటే కష్టంతో కూడిన డబ్బులే వస్తున్నాయి. సులభమన్నాను, సులభ మార్గంలో డబ్బు వస్తున్నాయి. అంటే నాలో ఉన్న వైబ్రేషన్ నేను గుర్తించాను. కష్టం కాదు, కష్టపడితే ఏమొస్తుంది? కష్టపడితే ఏమొస్తుంది అంటే కష్టంతో కూడిందే వస్తుంది. నువ్వు కష్టపడి డబ్బు అన్నామంటే కష్టంతో డబ్బు, కష్టపడి పని చేస్తే కానీ కష్టంతోనే పూర్తి అవుతుంది. నేను సులభం అన్నాను, నా వైబ్రేషన్ నేను తెలుసుకున్నాను. సులభ మార్గం నేను ఎంచుకున్నది ఏంది? సులభ మార్గం అనుకున్నాను. సులభ మార్గాన్ని పట్టుకున్నది. ఎక్కడికి పోయినా ఏసీ లేనిదే నీ హోటల్ లేదు, ఏసీ లేనిదే రూమ్ లేదు, ఏసీ లేనిదే క్లాస్ లేదు, నా ఇల్లు ఏసీ. అంటే సులభాన్ని పట్టుకున్నది, అంటే సలధనాన్ని పట్టుకున్నది. నా వైబ్రేషన్ ఏం పట్టుకున్నది? డబ్బు. నా వైబ్రేషన్ ఏంది? నా బాడీలో ఉన్న వైబ్రేషన్ డబ్బు. దీనికంతా కారణం ఏంది? డబ్బే కదా. ఆ డబ్బునే ఎలాగైనా సులభంగా సంపాదించాలి అని నేను తెలుసుకునేసినాను కదా. ప్రతి మానవుడికి ఉంది డబ్బు అవసరం కదా, ప్రతి మానవుడికి ఉంది. వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు, అక్కడ గుర్తించలేకపోతున్నారు. డబ్బు కావాలంటే పనికి పోతేనే డబ్బు వస్తుంది అంటున్నారు. ఎవరు చెప్పారు పనికి పోతేనే డబ్బు వస్తుంది? మినిస్టర్లు అంత పని చేసే డబ్బు సంపాదిస్తున్నారా? ఎమ్మెల్యేలు అంత పని చేసే డబ్బు సంపాదిస్తున్నారా? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారండి? ప్రజల పాలన చేస్తున్నారు సార్. ప్రజలను పాలన చేస్తున్నారు. ఏం పాలన? డబ్బు పాలన, అంతే కదా. వాళ్ళ ఆలోచన అండి. అంటే ప్రజలను పరిపాలిస్తున్నారు, రాష్ట్రాన్ని ఒక కంట్రోల్లో పెట్టుకుని. ఇప్పుడు ఎమ్మెల్యే లేకపోయినా, సీఎం లేకపోయినా, పిఎం లేకపోయినా రాష్ట్రం అల్లకోలమే. వాళ్ళు లేకపోయినా అక్కడక్కడ నియోజకవర్గం పెట్టి అక్కడ కంట్రోల్లో పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గది వాళ్ళకి ఎన్ని మార్గాల్లోనే వాళ్ళ ఆలోచనలో వాళ్ళు సంపర్చుకుంటున్నారు. మన ఆలోచన ఒకటి ఉంది కదా, కష్టం కూడిన డబ్బులు అనేది పక్కన పెట్టేయండి. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. నీకు ఎలా కావాలి, నీ వైబ్రేషన్ పెంచుకోవాలంటే నీకు ఎలా కావాలి అనేది నువ్వు గుర్తించుకోవాలి, నువ్వే తెలుసుకోవాలండి. నీలో ఉంది, అది బయట రాలా. ఇది బయట రాలంటే ఏమని చేయాలంటే మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే వీలైనంత వరకు కొంచెం ధ్యానం చేయండి. కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానాన్ని ఏం చేస్తారంటే, నేను ఎందుకు పుట్టాను ఈ భూమి పైన, నాకేమేమి టాలెంట్లు ఉన్నాయి, నేను ఏమి సాధించగలను, నాకు ఏంది అవసరం, మొత్తం మీద నేను ఎందుకు ఈ భూమి పైన వచ్చున్నాను, నీ గురించి ఆలోచించాలి ధ్యానంలో. ఇంకేం చేయొద్దు. నువ్వు డైలీ ధ్యానంలో కూర్చో, నీ గురించి మాత్రం ఆలోచించు. నువ్వు ఇప్పుడు చెప్పాను కదా, ఎందుకు పుట్టాను, ఈ జన్మ ఎందుకు ఎత్తాను, ఎందుకు ఇన్ని రోజులు పెరిగాను, ఇప్పటి వరకు నేను ఏం సాధించాను, ఇంకేం సాధించబోతున్నాను, ఏం సాధించాలి, ఎందుకోసం నేను పుట్టుండది అనేది నువ్వు ఆలోచిస్తారా? ఒక 10 రోజులు కాకపోయినా, 20 రోజులు కాకపోయినా, నెల రోజులకంతా నీ ఆలోచన విధానం, నీ ఆలోచనే డబ్బు అనానా? డబ్బుగా ఆలోచిస్తే డబ్బు రూపానికి తీసుకెళ్తుంది అనానా? ఇప్పుడు నువ్వు దేన్ని ఆలోచిస్తున్నావు అక్కడ? ఎందుకు పుట్టాను, ఏం సాధించడానికి పుట్టాను, నాలో ఉన్న టాలెంట్ ఏంది, నేను ఏం సాధించబోతున్నాను, ఏం సాధిస్తాను, నా వల్ల ఏం అవుతుంది అనేది నువ్వు పట్టినావంటే నీలో ఉన్న టాలెంట్ మొత్తాన్ని ధ్యానం ద్వారా నీ ఇన్నర్ మైండ్కి తెలియజేస్తుంది. ఆ టాలెంటే మన లోపల నీ ఇన్నర్ మైండ్కి వచ్చేస్తుంది అండి. అప్పుడు డబ్బు అనేది గుర్తు చేస్తుంది. అక్కడ ఏం చేస్తుంది? డబ్బు. దీనికి అంత కారణం ఏంది? డబ్బు. అదే మన బాడీలో ఏం కావాలంటే నా క్లాసులో కూడా అంటారు, ఏం కావాలండి మీకన్నా? డబ్బు కావాలి సార్. వాయిస్ కూడా రాదు, లక్ష్మీదేవి కూడా చూడదు. అది విశ్వమణి బాబుని అడగండి మీరు. సార్ మీకు ఏం కావాలి సార్? డబ్బు. ఏం కావాలి? డబ్బు. అబ్బో అంటది. ఎవరు? లక్ష్మీదేవి కూడా ఏమంటదా? అబ్బో ఎవరు నన్ను పిలిచిందా? విశ్వమణి బాబు. కాబట్టి అప్పుడు తెలియజేస్తుంది ఆ ధ్యానం ద్వారా మనకి దీనికంతా ప్రధానం డబ్బు. ఆ వైబ్రేషన్ నువ్వు పెంచు, అప్పుడు ఆలోచించు డబ్బు రూపాన్ని. అప్పుడు ధ్యానంలో వచ్చేస్తుంది నీ టాలెంట్ ఏంది, నువ్వు దేనికోసం ఏంది అనేది నీకు చూపించేస్తుంది. అప్పుడు ఆలోచించు. కష్టం అనేది తీసేయండి. ఎక్కడ కానీ కష్టపడుతున్నాను సార్, నాకు డబ్బులు నిలలేదు సార్, నాకు ఏది అనుకూలం లేదు సార్, కష్టం అనేది మైండ్లో రాకూడదండి. కష్టం అనేది ఎక్కడుందండి? ఎందుకు క్రియేట్ చేస్తున్నారు కష్టాన్ని మీరు? ఎందుకు దాన్ని సృష్టించుకుంటున్నారు? ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారు? సులభమని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు? ఏమి? అందరూ సులభ మార్గాలు ఎంతోమంది మీ కంటే ఎదురుగానే మీ ఊళ్ళోనే చూడండి, ఎంతోమంది సులభంగా వేసిన సట్ట తీరు. నేను ఎన్నో వీడియోలు ఇచ్చాను.
వైట్ అండ్ వైట్ గురించి ఇచ్చారు. Yes. నిన్న కూడా కాల్ వచ్చింది నాకు, సార్ మీరు ఏ లగ్నాన్ని చెప్పారు ఆ వీడియో మా ఇంటానికి సరిపోతుంది సార్ అంట ఉంది ఒక లేడీ. మా ఇంటానికి కరెక్ట్గా మా ఇంటానికి సరిపోతుంది సార్. ఏం మానాను, దినమ్మ వైట్ అండ్ వైట్ వేసుకుంటారు సార్, జమ్మని వెళ్తారు సార్, ఖర్చు పెట్టుకుని వస్తారు సార్. ఎలా వస్తున్నదో తెలీదు, ఎలా సంపాదిస్తున్నాడో తెలీదు, కానీ ఒంటి మీద ఒక్క మురిక్కుడు లేదు, నిట్టుకు వస్తున్నాడు ఇంటి. ఆయన ఆలోచనే విధానం, ఆయన వైబ్రేషన్ ఆయన పెంచుకున్నాడు. ఆయన యొక్క టాలెంట్ ఏంటంటే మనం ఏది పని చేయకూడదు, సులభంగా పోయి నేను ఎలాగని తినాలి, కానీ వాళ్ళు తినేటట్టు మీరు కూడా తినరండి. ఎవరు ధనవంతుడు కూడా తినడు. ధనవంతుడు ఆ ఇంట్లో ఏదో వండి పెడితే అతను ఎప్పుడు డబ్బు మీద ఉంటాడు కాబట్టి ఇంట్లో ఏదో అయ్యా గారికి ఇదేదో నస్తుంది వంట వాడు చేసి పెడితే దాన్ని పెడితే ఏదో తినేసి డబ్బు మీద పట్టిపోతుంది. వీడు డబ్బుతో సహా అనుభవించడానికి పుట్టించుకుంటాడు. ఎవరు వైట్ అండ్ వైట్లో ఉన్నారు వేసుకొని వెళ్తారు కదా, చెప్పారు కదా, వీడియోలు చూశారు కదా మీరు. ఆ వైట్ అండ్ వైట్లు పోయేటప్పుడే ఈ రోజు మధ్యాహ్నం లంచ్కి మటన్ కూర తినాలన్నా, చేపల పులుసు తినాలన్నా, బోటీ తినాలన్నా క్రియేట్ చేసి పెట్టేసి ఉంటారు మైండ్లో. అంతే వస్తారు తెల్లదోరల కోసం, వాళ్ళు ఎన్నో మంది వస్తారు, తినేసి డబ్బు కూడా జోబులు పెట్టుకుని వస్తారు. డబ్బు ప్లస్ తినుడు అనుభవించడం క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు వైబ్రేషన్ వాళ్ళు తెలుసుకున్నారు. మనం ఇలా పోతే మన పనులు అయిపోతుంది అని నువ్వు ఆలోచన ధ్యానంలో ఇలా చేసినావంటే నీ వైబ్రేషన్ బయట వస్తుంది. నీ వైబ్రేషన్ ఏంటనేసి దీనికంతా ప్రధానం డబ్బు అని తెలియజేస్తుంది. ఆ డబ్బును మాత్రం ఎప్పుడు కష్టం అనేది తీసేయండి, సులభం అనేసి అనుకోండి. ఏది కానీ సులభ మార్గంలో ఎలాగైనా నేను సులభంగా తినాలి, ఎలాగైనా సులభంగా సంపాదించాలి, సులభంగా ఎలాగైనా ఇల్లు కట్టాలి, నేను సులభంగా ఎలాగైనా పొలం కొనాలి, సులభ మార్గాలే. సులభము 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 పాడిందే పాడరా పాసిపల్లి దాసరి, గట్టిగా చెప్పాలి. నువ్వు పాడుతున్నావు సులభము సులభము సులభం అన్నావు, బాగా పట్టుకుంటుంది. వీడు ఏది ఎత్తినా సులభం అంటాడు, సులభమే కావాలంటాడు ఆ నయాలు. అంటే ఎప్పుడు వాడిని మర్చిపోకూడదు, వీడినే ఎవరు ఈ బాడీని మర్చిపోకూడదు. బజ్జీ తినాలంటే తినిపించు, నిద్ర వస్తున్నది అంటే నిద్రపోని, నిద్ర ఆడిపోతావు, పోదాం నిద్రపోతే పని జరుగుతామని ఎన్వైరన్మెంట్ ఒప్పుకోదాడా, ఫీల్ అవ్వదు. ఇవన్నీ చేసినప్పుడు అబ్బా నన్ను బాగా చూసుకుంటారు. మళ్ళీ రిచ్గా తయారవ్వాలి నువ్వు. ఏందే రిచ్గా మంచి డ్రెస్సులు వేయాలి. ఇప్పుడు ఆమె సంగీతం మంచి డ్రెస్ వేసుకొని పోతున్నది అంటే ఈమె విషయం బాగలేదంటే సంగీతం బాగుంది అనిస్తుంది, కానీ నేను బాగలేదని అర్థమే కదా. సంగీతం బాగుంది డ్రెస్సులో అంటే విషయం బాగలేదని అర్థం. నేను ఇప్పుడు అనుకుంటున్నాను నేను రిచ్గా, సంగీతం కన్నా సూపర్గా నేనే ఉన్నాను. అప్పుడు మేధావి ఒప్పుకుంటున్నాడు, అన్ని విధాలు తయారు చేస్తున్నాడు. అప్పుడు చూపిస్తుంది నీకు మార్గాలు, సులభ మార్గాలే నీ కంటికి చూపిస్తుంది. నీ మైండ్ ద్వారా బయట వస్తుంది. అవన్నీ ఎక్కడ ఎవరు వచ్చి ఇట్టుకొచ్చి ఇవ్వరండి, ఆ మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది ప్రతిదీ. మైండ్ ఇది సైన్స్ అండి, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో కదా. నువ్వు నమ్మి చూడు, నీ వైబ్రేషన్ ఇలా పెంచుకోవాలి. మీరు ఇలా తెలుసుకొని బయట వచ్చినారంటే దీనికోసం పుట్టాను. ఈ విశ్వమణి బాబు ఎందుకోసం పుట్టాడో, డబ్బు గురు అని పేరు పెట్టారు, కనిపించే దేవుడు అని పెట్టారు ప్రజలు. నన్ను కనిపించే దేవుడు అంటున్నారు. నన్ను తలుచుకుంటే డబ్బులు వస్తున్నాయంట, నన్ను తలుచుకొని ఏ పని చేసినా పని జరిగిపోతున్నదంట, నన్ను ఊహిస్తేనే ఆ పనులు కూడా సక్రంగా జరుగుతున్నదంట. నేను మైండ్లోకి వస్తేనే వాళ్ళకి ఆ రోజంతా నవ్వు అంట, ఆనందం అంట. నేను మైండ్లోకి వస్తేనే వాళ్ళ మైండ్లోకి చూడు ఎందుకోసం పుట్టానని తెలిసింది. ఇప్పుడు ప్రపంచానికి ఒక వెలుగు. మొన్న విజయవాడలో నా క్లాసులు ఉన్నాయి కదా, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు ఉంది కదా. విజయవాడలో చెప్తున్నారు చూడు, ఎంతోమంది జీవితాన్ని మెరుగుపరచడానికి వచ్చిన మహానుభావుడు. ఎన్నో ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. మొన్న కూడా విజయవాడలో చూడు, ఫీడ్బ్యాక్లు చూడు, అదిరిపోయే ఫీడ్బ్యాక్లు ప్రతి క్లాస్లో వస్తున్నాయి. అంటే నేను చెప్పేది నిజమని అర్థం. నేను ఎక్కడ పోయి మంత్రాలు చేయమనిలా, నేను పూజలు చేయమనిలా, నేను పోయి అక్కడ తావితులు కట్టుకోమనిలా, నీ యంత్రాలు చేయరా అనలేదు, ఇంట్లో పడుకొని దొల్లాడు అనలేదు. కూర్చొని నువ్వు ఎవరు దేనికోసం నువ్వు పుట్టావు, నువ్వు ఇలా చెయ్యి, ఇలా మాటలు ఇలా మాట్లాడుకో, ఇలా పాజిటివ్గానే ఆలోచించు, ప్రతిదీ పాజిటివ్గానే ఉండు, నిన్ను నువ్వు నమ్మి చూడు, నీలో ఉన్న టాలెంట్ అంతా బయట వస్తుంది అని చెప్తున్నాను. ఇంకేం చేయమని నేను నువ్వు ఎవరు అని తెలియాలంటే నిన్ను నువ్వు నమ్మి చూడు, నీది అన్నీ వస్తుంది. అలా వైబ్రేషన్ పెంచుకున్నావంటే డబ్బు రూపంలోకి ఆ వైబ్రేషన్ తెలియజేస్తుంది. దీనికంటే ప్రధాన కారణం ఏంది? డబ్బు. ఇవన్నీ ఉంటేనే కదా నువ్వు రిచ్గా తయారవుతావో, ఇవన్నీ ఉంటేనే కదా బాగా భోజనం చేస్తావో, ఇవన్నీ ఉంటేనే కదా నువ్వు ఏమని సాధిస్తావో. ఇక్కడ కూర్చొని ఏదైనా పరిపాలన చేయొచ్చండి. ఈ సోఫాలో కూర్చొని మనీ ఏసీలో వేసేసి ఇక్కడ కూర్చుంటే ఎవరైనా ఇక్కడికే వచ్చిపోతారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఇక్కడికే వస్తారు, నా కాళ్ళ దగ్గరికి రమ్మంటే వస్తారు. దీనికంత కారణం ఏంది? ఆ డబ్బు ఉండాలి, మానవుడికే ఆ డబ్బు ఉండాలి. కాబట్టి ప్రతి మానవుడు తెలుసుకోండి మీరు ఎందుకు పుట్టారు, ఏముంది, మీకు ఏం కావాలి, దేనికోసం పుట్టావు అని తెలియజేసుకోండి. ఇలా చేయండి, ఆటోమేటిక్గా మీ టాలెంట్ బయట వస్తుంది. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు నా గురించి ఆలోచించి నేను దేనికి పుట్టాను, ఏం సాధించడానికి పుట్టాను అని నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.